సహారా డెసర్ట్ నుంచి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ కు ఇసుక ప్రయాణిస్తుందని మీకు తెలుసా? సహారా డెసర్ట్ మొత్తం సోలార్ ప్యానెల్స్ తో నింపేస్తే ప్రపంచానికి సరిపడినంత ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు. కానీ ఎందుకు అలా చేయట్లేదు? ఎప్పుడైతే సహారా డెసర్ట్ ని సోలార్ ప్యానెల్స్ తో నింపేస్తామో ఆ ప్యానెల్స్ పై పడే సూర్యకిరణాలు 80% తిరిగి ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ప్రవేశిస్తాయి. దీంతో భూ వాతావరణం వేడెక్కుతుంది. అలాంటప్పుడు చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ వస్తాయి. క్లైమేట్ సైకిల్ డిస్ట్రాక్ట్ అవ్వడం, అదే సమయంలో సహారా డెసర్ట్ చల్లబడుతుంది. దీంతో సహారా డెసర్ట్ లో అధిక వర్షాలు పడతాయి. ఓషియన్స్ లో మాసివ్ సైక్లోన్స్ వస్తాయి. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ డెసర్ట్ గా మారుతుంది. సహారా డెసర్ట్ చల్లబడితే అమెజాన్ రీజన్స్ లో టెంపరేచర్స్ పెరిగి కరువు ఏర్పడుతుందని నాసా అబ్జర్వేషన్ లో తెలిసింది. సో సహారా డెసర్ట్ లో వర్షాలు పడకపోవడం వల్లనే అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో అధిక వర్షాలు పడుతున్నాయి. ఇవి చూడటానికి రెండు వేరు రీజన్స్ గా కనిపించిన నాసా టెలిస్కోప్ శాటిలైట్ ద్వారా ఈ రెండింటికి ఉన్న సర్ప్రైజింగ్ కనెక్షన్ తెలిసింది. ప్రతి సంవత్సరం 182 మిలియన్ టన్స్ ఆఫ్ శాండ్ సహారా డెసర్ట్ నుంచి గాలిలో 4300 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తూ అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ లో పడుతుంది. ఈ డస్ట్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫాస్ఫరస్ ని క్యారీ చేస్తుంది. దీనివల్ల రెయిన్ ఫారెస్ట్ లో ట్రీస్